అందరికీ శుభోదయం. ఈరోజు ఉదయభానుడు చాలా అత్యద్భుతంగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మంచు తెరల మధ్యలో ఎందుకంటే ఈరోజు మాత్రం చాలా క్లైమేట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా అందంగా ఉంది. దిస్ ఈజ్ మై పల్లెటూరు. అంటే నేను నివసించేటువంటి మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చాలా సుందరంగా, సుమనోహరంగా ఉంటుంది. సో, ఓకే. కాకపోతే ఈరోజు మళ్ళీ మనం వీడియో స్టార్ట్ చేయాలి కదా! అందుకే ఎస్ఎస్ టీవీ శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇచ్చట అన్ని విషయములు విశ్లేషించబడును. అయితే ప్రెజెంట్ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి కాబట్టి దాని మీద మేమేందంటే ఒక చిన్న క్యాంపెయినింగ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పటి నుంచి దాదాపుగా మేము ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అయిన తర్వాత చాలా సార్లు మా శ్రీనివాస్ వచ్చేసి ఏంటంటే ఒక విషయం గురించి బాగా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి, జీవితాలను నాశనం చేసుకోకండి అని ఒక పదాన్ని ఎక్కువగా మావాడు వాడుతూ ఉంటాడు. సో, యాక్చువల్‌గా నేను కూడా చాలా సందర్భాలు అవి చెప్తూ ఉంటాను. అయినప్పటికీ ఈరోజు నాకు తోడుగా శ్రీనివాస్ కలిసాడు. సో, మేమిద్దరం కలిపి కూడా ఐపీఎల్ మ్యాచ్లు చూడండి, ఎంటర్‌టైన్ అవ్వండి. అంతే తప్పించి బెట్టింగ్‌ల జోలికి వెళ్ళొద్దని మనోడు చెప్తుంటాడు. సో, ఈరోజు మనం ఏ జట్ల గురించి మాట్లాడకపోతున్నాం అంటే సన్‌రైజర్స్ హైదరాబాదు, ఢిల్లీ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వీటి గురించి మనం మాట్లాడకపోతున్నాం. ఢిల్లీ శ్రీనివాస్ క్యాపిటల్స్ ఒక్క నిమిషం. ఎందుకు మన డైరెక్షన్ తీసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు కదా, మరి ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాస్ చేద్దాం. టాస్ చేసిన తర్వాత ఏ జట్టు అంటే ఇప్పుడు టాస్ వేయడానికి ముందు ఏంటంటే 2 జట్లు ఆడబోతున్నాయి. ఆ 2 జట్లు ఎక్కడ ఆడబోతున్నాయి, సో ఆ జట్లో ఎవరున్నారు, ఈ జట్లో ఎవరున్నారు, అంటే ఆ పక్కన ఎవరున్నారు, ఈ పక్కన ఎవరున్నారు, నువ్వు చెప్పాలి కదా నాకు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుంది ఈరోజు. ఓకే, అది ఎక్కడ జరుగుతుంది? విశాఖపట్నంలో. విశాఖపట్నం అంటే ఢిల్లీ ఓన్ స్టేడియం కింద వచ్చింది అనమాట. ఓకే ఓకే, అది ఢిల్లీ ఓన్ స్టేడియం కింద వచ్చింది. ఎందుకంటే ఢిల్లీని కొన్న జట్టు జిఎంఆర్ గ్రూప్స్ అనమాట. ఓకే ఓకే, జిఎంఆర్ గ్రూప్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా పెట్టుబడులు ఉన్నాయి, అలాగే ఢిల్లీలో ఉంటాయి. అందుకని జిఎంఆర్ గ్రూప్స్ తరఫున మన బెంగళూరు అంటే ఒక రకంగా చెప్పాలి బెంగళూరులో వచ్చేసి బెంగళూరు కాదు విశాఖపట్నంలో ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే 2 ఓన్ జట్లే. ఇప్పుడు మనకి 2 ఓన్ జట్ల కింద వస్తాయి. అంటే ఓన్ జట్లు అంటే జస్ట్ మనకు వచ్చి హోమ్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. ఒక రకంగా చెప్పాలన్నా కూడా 2 ఓన్ మన సొంత జట్ల కిందకి వస్తాయి. అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు కాబట్టి మనకి ఢిల్లీ. సో మనకి మంచి టఫ్ గా పెట్టావు నాకు ఇప్పుడు. అందుకనే ఇప్పుడు ముందు చెప్పమ్మా జట్టు అది కావాలి. ఇదిగోండి, ఇది ఇండియా, ఇదే బొమ్మ. ఓకేనా? మన బాలశంకర్ ఇప్పుడు కోరుకుంటున్నాడు, నేను టాస్ చేస్తాను. ఐసేయమ్మా ఇండియా. ఆగు, ఇసుక జరుపు ఇండియా మిత్రమా. చూసారా, ఇండియా పడింది. ఎందుకంటే 2 జట్లు మనవి, అందుకే ఇండియా పడింది. ఓకే, ఇప్పుడు నాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉంది. నేనైతే మాత్రం 100% ఈసారి నేను సన్ రైజర్స్ హైదరాబాద్. కంగ్రాచులేషన్ మిత్రమా, నీకు ముందే గెలుపు శుభాకాంక్షలు చెబుతున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు సన్ రైజర్స్ హైదరాబాద్, ఇప్పుడు నేను ఢిల్లీ క్యాపిటల్స్. ఓకే ఓకే, చెప్పయ్యా సన్ రైజర్స్ గురించి చెప్పయ్యా. సన్ రైజర్స్ చెప్పడానికి నువ్వు చెప్పాలి, నేను వినాలి. వెయిటింగ్ ఇక్కడ బాలశంకర్. కానీ ఆ కొడుకులు ఈ కొడుకులు అన్నారు కదా మిత్రమా. ఇప్పుడు చెప్పు మిత్రమా, చెప్పండి మిత్రమా, ఇప్పుడు ఏ కొడుకు చెప్పండి మిత్రమా. నన్ను మామూలుగా ఇరికించలేదు కదా, చెప్పండి మిత్రమా. నేను కొంచెం ఓవర్గా అన్నానంటావా నిన్న? ఏమో మాకు తెలియదయ్యా, ఎందుకంటే మేము ఆల్రెడీ ఓవర్గా అయిపోయి తగ్గించుకున్నాము. కానీ నేను మాత్రం తగ్గేదేలా, చూసారా, తగ్గేదేలా. ఎందుకంటే శంకర్ జట్టు తీసుకున్నాడంటే 100% అది గెలిచి తీరుతుంది. సో ఇది ఒక బ్రాండ్ గా ఏర్పడిపోయింది ప్రెసెంట్. సో సన్ రైజ్ హైదరాబాద్ ఎందుకు ఆడతారు అంటే ఫస్ట్ గెలుపు అనేది సహజంగా వచ్చింది. ఆ గెలుపు వచ్చినప్పుడు దాంతోపాటు తల పొగరు కూడా కొంచెం పెరిగిద్ది. అయితే ఎప్పుడైతే మాత్రం నిన్న వీరవిహారం చేయడానికి ప్రయత్నించి 300 స్కోర్ దాటిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఆ ప్రగల్భాలు ఉట్టి ప్రగల్భాలుగానే నిలిచిపోయినాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళకి బాగా బుద్ధి వచ్చినట్టుగా నాకు అనిపించింది. కానీ ఈసారి మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా జట్టు గెలిపిస్తారని. ఎందుకంటే దాదాపుగా అందరూ విదేశీ ఆటగాళ్ళే, స్వదేశీ ఆటగాళ్ళు కూడా ఎవరు లేరు, తక్కువ అసలు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆడినా ఆడకపోయినప్పటికీ మొత్తం విదేశీ ఆటగాళ్ళ మీద ఆధారపడి లోకల్గా వచ్చేసి ఇప్పుడు ఎవరు లేని కారణం ఏంటంటే వాళ్ళకి ఆట మీద పెద్దగా ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఏంటంటే కాంట్రాక్ట్ మీద వచ్చి ఆడేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సన్ రైజర్స్ తీసుకున్న తర్వాత మరి ఫ్రాంచైజీ వాళ్ళు ఊరుకోరు కదా, ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆడాల్సిందే. లేదనుకోండి మధ్యలోనే వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ రద్దు చేసి వెనక పంపించే అవకాశాలు కూడా లేకపోలేదు. సో దాని కారణంగా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం ఒళ్ళు వంచి మ్యాచ్ని గెలిపిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, ఆశిస్తున్నాను. కానీ సన్ రైజర్స్ జట్టు ఇంకో దాంట్లో కూడా ఇంప్రూవ్ అవ్వాలి. బౌలింగ్ లో మాత్రం చాలా వీక్నెస్ గా ఉంది, మామూలు కాదు. లేదా బ్యాటింగ్ లో రాణిస్తాం అనుకుంటున్నారు కానీ అక్కడ బౌలింగ్ భయంకరమైన వీక్ అయిపోయింది. అవును, ఈ బౌలింగ్ విషయంలో మరి
కోచర్ కానీ కెప్టెన్ కానీ ఏ నిర్ణయం తీసుకుంటారో మనం ఈరోజు చూడాలి. అది ఎలా అసలు దాన్ని సరి చేస్తారో కూడా అది మనం గమనించాలి. అవును, ఎందుకంటే అన్ని జట్లకి బౌలింగ్ ఎంత కొద్దిగా గొప్ప ఉంటుంది, అవును, బ్యాటింగ్ మాత్రం సూపర్ గా ఉంటుంది. అవును. కానీ హైదరాబాద్ జట్టుకి బౌలింగ్ భయంకరమైన వీక్. ఎంత వీక్ అంటే అంత వీక్. కానీ బ్యాటింగ్ లో మాత్రం సూపర్. అసలు పూర్తి క్వైట్ ఆపోజిట్ అనమాట. బౌలింగ్ లో వాళ్ళు ఎంత వీక్, బ్యాటింగ్ లో అంత సూపర్. అవును. అది కానీ వాళ్ళు బౌలింగ్ పట్టించుకోకుండా ఓన్లీ బ్యాటింగ్ మీద ఆధారపడిపోయి ఇన్నాళ్ళు ఆడారు. అవును. ఆ దెబ్బతో నిన్న ఎక్కిన తలపోగరు మొత్తం దించారు. అవును. ఎవరు? లక్నో వాళ్ళు. ఎందుకంటే 100 గొట్టలు తిన రాబందు ఒక గాలివాన పెట్టుగా అయిపోయినట్టు. ఏందిరా మా జట్టు గురించి ఎవరు మాట్లాడుతున్నారు అంటే చెప్తున్నాను మిత్రమా, ఇప్పుడు అది సామెత లేదు. అదే 100 గంటలు తిన రాబందు ఒక గాలివానకే కూలిపోయిద్దంట. అట్టాగే వీళ్ళు ప్రగల్భాలు పలికి చివరికి చూస్తానిపించారు. అది మామూలు కాదులే, బాగా ఎక్కిన తలపగరు ఒక్కోళ్ళకి నేల మీద దించారు. అందుకని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలి. బౌలర్స్ కూడా మంచిగా ఆడాలి. పోతే ఇప్పుడు మా జట్టు ఉంది. మా జట్టు అసలు క్వైట్ ఆపోజిట్ మ్యాన్. అవును. ఎందుకంటే అసలు వాళ్ళు గెలుస్తారు అనుకోలే మన మ్యాచ్. అవును. ఇది లక్నో మీద అసలు ఓడిపోయే మ్యాచ్. బౌలర్స్ కొంచెం జాగ్రత్తగా బౌలింగ్ చేసి బ్యాట్స్మెన్ కూడా బ్యాట్స్మెన్లు కూడా అసలు లక్నో జట్టు మీద మ్యాచ్ లో 13 ఓవర్లకు 170 లక్నో కొడితే ఆ తర్వాత కంబ్యాక్, మెమరబుల్ కంబ్యాక్, అసలు మామూలు విషయం కాదు. కాబట్టి ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి. కాకపోతే కెప్టెన్ కూడా కొంచెం ఢిల్లీ కెప్టెన్ ఎవరు మిత్రమా తెలుసా? తెలియదు మిత్రం, నువ్వు చెప్పాల్సి. అక్షర్ పటేల్ ఇండియానే. కాకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ ఒక్క మాత్రం ఫారినర్స్ అన్నమాట. ఫారినర్. జట్టు కూడా బాగానే పర్లా. ఎందుకంటే అది ఒక తురుపు మొక్క ఉంది, కుల్దీప్ యాదవ్ అని. మీకు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇవన్నీ విరిసేది కూడా మన కుల్దీప్ యాదవ్ కాపాడుతున్నాడు మిత్రమా. చూడు చూస్తావు ఈరోజు మ్యాచ్లో. అది కానీ ఇక్కడ నేను కూడా ఒకేసారి చెప్పదలసింది ఏంటంటే 2 జట్టుల్లో కూడా అందరూ ఆటగాళ్ళు మంచిగా ఆడేవాళ్ళే. కాదు ఏంటంటే అక్కడ అప్పుడు పిచ్చి అంటే ఓసర్వర్లిలాగా ఎలా అయితే ఆ జీవి తన రంగులు మార్చుకుంటుందో పిచ్చి అప్పటికప్పుడు స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే బౌలింగ్కి అనుకూలంగా వేస్తున్నారు, కొన్ని సందర్భాల్లో బ్యాటింగ్కి అనుకూలంగా ఆ పిచ్చి వేస్తూ ఉంటారు. అంటే సందర్భాన్ని బట్టి. సో కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే కొత్త పిచ్చిలు కాబట్టి బాగా రాణించారు. పిచ్చి అలవాటు అయిపోయి కొంచెం పాత పడిపోతుంది కాబట్టి ఆ బౌలింగ్ ఒక టైంలో అనుకూలించవచ్చు, ఒక టైంలో బ్యాటింగ్కి అనుకూలించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆట గెలుస్తుంది. మనం గెలుస్తాం. అంటే మనం గెలుస్తాం, అది చూసేవాళ్ళందరూ గెలుస్తారు. ఎందుకంటే ఆటని ఎంజాయ్ చేస్తారు. అంటే ఏ పక్కైనా మనకు కావాల్సింది ఏంటంటే బ్యాటింగ్ వేరే విహారం మనం చూడాలి. బౌలర్లు రాణించాలి. బౌలర్లు కూడా రాణించాలి. ఎందుకంటే చాలా మంది ఫీల్ అవుతున్నారు బాలశంకర్. ఇప్పుడు జరిగిన మ్యాచ్లన్నింటిలో పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అస్సలు బౌలర్లకి ఎట్లా మేము ఎందుకు బౌలర్లు అయ్యామరా బాబు అని బాధపడుతున్నారు. నిన్న శార్దుల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అవును. ఎవరి మీద? ఈ హైదరాబాద్ మీద. హైదరాబాద్ ఓడిపోవడానికి మెయిన్ కారణం శార్దుల్ ఠాకూర్. అవును. అతను 4 వికెట్లు తీసి హైదరాబాద్ టాప్ ఆర్డర్ని అట్ట ఇప్పుడు చూడు ఈ పొలాలన్నీ అట్ట నేలమట్టం చేశారు. అట్టాగే నేలమట్టం చేశాడు హైదరాబాద్ జట్టునంతా. అతను పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో చాలా బాధపడ్డాడు. ఈ 2020లో వచ్చిన కాడి నుంచి పిచ్చులు కూడా ఓన్లీ బ్యాట్స్మెన్ ఫ్రెండ్లీగా చేస్తున్నారు, కానీ బౌలర్కి ఒక్క బౌలర్కి అనుకూలంగా రాలేదు. మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాం, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నామని చాలా బాధపడుతుంది. కాబట్టి కొంచెం బౌలింగ్ కూడా పిచ్చులను అనుకూలంగా తయారు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మాస్టర్. అది ఎందుకంటే ఇదంతా మ్యాచ్కి సంబంధించినటువంటి ఆ స్టేడియంకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఏంటంటే బౌలింగ్కి బ్యాటింగ్, ఎందుకంటే ఎక్కువ ఏంటంటే ఆటగాళ్ళు ప్రేక్షకులు వచ్చేది బ్యాటింగ్ చూస్తానికి వస్తారు. అవును, కరెక్టే. కానీ ఎంటర్టైన్మెంట్ అనేది ఓన్లీ 6 కొడితేనో 4 కొడితేనే కాదు. ఒక వికెట్ తీసినా కూడా ఎంటర్టైన్మెంట్ అయితే, ఒక ఓవర్ చాలా తక్కువ పరుగులు ఇచ్చినా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అయితే. ఎందుకంటే బౌలర్కి అది అప్రిషియేట్ వచ్చింది కదా. అవునవును. అందుకని బౌలర్లకు కూడా అనుకూలించేటి రావాలి, ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ అవ్వాలి. ప్రేక్షకుడు వచ్చిన ప్రేక్షకుడు రూపాయి పెట్టి కొనుక్కొని టికెట్ కొనుక్కొని వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఎంటర్టైన్మెంట్ అవ్వాలి. అలాగే చూడాలి. క్రికెట్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి క్రికెట్ని ఎంటర్టైన్మెంట్గానే చూడండి, ఎంటర్టైన్మెంట్గానే భావించండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి. అంతేగాని బెట్టింగ్ల జోలికి ఎవరు వెళ్ళొద్దు.
మీ ఫ్యామిలీని రోడ్డును పడేసుకోవద్దు. అనుకుంటూ సో మనం రేపటి రోజు సన్ రైజ్ హైదరాబాద్ మన వైజాగ్లో వీర విహారం చేయబోతుంది. మరొక్కసారి కళ అసలు అంటే ఆ యొక్క గెలుపు యొక్క స్వీట్నెస్ని రుచి చూపించబోతున్నారు. అయితే ఈసారి స్వీట్నెస్ మామూలుగా ఉండటం కాదు, 100% దాటిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. కారణం కూడా లేకపోలేదు. ఆ కారణం ఏంటనేది నేను ఇప్పుడు చెప్పడం కాదు, కానీ నేను తర్వాత చెప్తాను దాని గురించి. ఎందుకంటే 300 కాదు, 300 దాటించి ముందుకెళ్తారని నేను పర్సనల్గా చెప్పగలను. శ్రీనివాస్ ఏంటంటే ఏదో చెప్తూ ఉంటాడు కానీ ఆయన పట్టించుకోని అవసరం లేదు. మీరు వాళ్ళు ఏదో ఆ ఢిల్లీ జట్టు అన్నారు కానీ ఆ 2 జట్లు కూడా మనయే. కానీ 100% సన్ రైజ్ హైదరాబాద్ మనం వేరే విహారం చేయబోతున్నాం. 300 దాటించే బాధ్యత మన వాళ్ళు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి బట్ చెప్పండి అమ్మా. అబ్దుల్ కలాం గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. చెప్పండి. కళలు కనమన్నారు, ఇంకేం కనమనలా. అంటే ప్రొటెక్షన్ చెప్పండి కదా, కళలు కనమన్నారు అంతేగాని ఇంకా కథలో అంటే కళలు కనమన్నారు కానీ కథలు చెప్పొద్దు అంటున్నారంటావా? అంటే కొంచెం ఓవర్ చెప్తున్నారంటావా? అది అందుకని కళలు కనమంటున్నారు కానీ ఓవర్గా కళలు కనొద్దు అన్నారు. అందుకని దయచేసి మనోడికండి బాగా దయచేసి అనుభవమైంది. కళలు కనండి అంతేగాని ఇంకోటి ఏం చేయలేదు. అది అందుకే రేపు మనం ఈరోజు ఢిల్లీ గెలవబోతుంది. అంటే గట్టిగా మనం ఏంటంటే హోప్ పెట్టుకోవద్దు, మ్యాచ్ని చూడండి, ఖచ్చితంగా గెలిస్తే ఆనందించండి, అంతే తప్పించేసి అది మనం చెప్పేది. కానీ ఏదేమైనప్పటికీ కూడా సన్ రైజర్స్ రేపటి రోజు ఆడబోయే తీరు ఒక్కొక్కళ్ళ బౌలర్ల యొక్క కళ్ళల్లో అలా ఏంటంటే నైట్ కూడా నిద్ర రాదనమాట. కళ్ళలో వాళ్ళకి ఆ పీడ కళ్ళలో వస్తుంది అనమాట. అమ్మో రేపు కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మనకు కానీ జట్టు పెడితే మనల్ని ఏ రకంగా ఆడుకుంటారని చెప్పి కొంతమంది బౌలర్స్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. అటువంటి ఆట తీరు సో సన్ రైజర్స్ హైదరాబాద్ మన వైజాగ్లో చూపించబోతున్నారు. సో ఆ రోజు మనోడు తప్పదు, రేపు నీకు తప్పదు మిత్రమా, రేపు తప్పదు. ఓకే, చూద్దాం ఎవరు గెలుస్తారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.